ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దాత్రి, కొంచెం చిన్నగా రాయొచ్చు కదా. హే, మండుతుందా? నాకు కూడా అలాగే ఉంది. అయినా నీకు తొందర ఎందుకు? నీ చెయ్యి పెట్టే బదులు అక్కడి నుంచి శ్రీవల్లి చెయ్యి తీసేస్తే సరిపోయేది కదా. పిన్ని కోపం గురించి తెలిసిందే కదా దాత్రి. నేను చెయ్యి తీసేస్తే ఆవేశంతో ఇంకేం చేస్తారో అని భయపడి నా చెయ్యి అడ్డుగా పెట్టాను. పెద్దవాణ్ణి, నేనే ఈ మంటని తట్టుకోలేకపోతున్నాను. ఇదే శ్రీవల్లి చెయ్యి పెట్టుంటే శ్రీవల్లికి అందరి మంచి కోరుకోవడం, అందరితో మంచిగా ఉండడం తప్ప ఇంకేం తెలియదు దాత్రి. నువ్వు చెప్పింది కరెక్టే కేదార్. పాపం తనకంటూ ఎవరు లేకుండా పెరిగింది. మనం తన పక్కనున్నంత వరకు తనకేం కాకుండా చూసుకోవాలి. అన్నయ్య, అన్నయ్య, ఏంటి శ్రీవల్లి ఇది? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నా చెయ్యేమీ మంటగా లేదమ్మా. కావాలంటే నొప్పిని మాటల్లో చెప్పకపోయినా నీ కళ్ళల్లో తెలిసిపోతుంది అన్నయ్య. నేను నీకేమీ కాను కదన్నయ్య. మరి ఎందుకు నా కోసం ఇంత నొప్పి భరిస్తున్నావు? నోరు తెరిచి మనస్ఫూర్తిగా అన్నా అని మళ్ళీ ఏమీ కానని అంటున్నావు. ఏంటి శ్రీవల్లి ఇది? తోడు పుట్టిన వాళ్ళు మాత్రమే అన్న చెల్లెలవుతారా? నువ్వు ఏ రోజైతే కేదర్ని అన్నయ్య అన్నావో అప్పుడే నువ్వు మా మనిషి అయిపోయావు. ఈ అనాథకి ఇంత ప్రేమను చూపిస్తున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను వదినా నేను. నీకు తోడుగా ఒక అక్క, అన్న, వదిన ఉంటే ఇంకా అనాథ అంటున్నావేంటి శ్రీవల్లి? ఇంకెప్పుడు నువ్వు అనాథవి అని అనుకో. నీకు మేమున్నాం, ఎప్పటికీ ఉంటాం. నేనేదో పాపం చేశాను, అందుకే మా అమ్మ కూడా నన్ను వద్దంటుంది. నేను తన కూతుర్ని కాదంటుంది. నా మొహం చూడటానికి కూడా అసహించుకుంటుంది అనుకున్నాను. కానీ మిమ్మల్ని ఇలా చూశాక ఏ జన్మలోనూ పుణ్యం చేసుకున్నా. అందుకే మీలాంటి మంచి మనసున్న మనుషుల్లో స్థానం దొరికిందనిపిస్తుంది. అసలు అతను ఎందుకు వచ్చాడో, ఎందుకు కింద పడ్డాడో, ఎందుకు ఆ గిఫ్ట్ నా చేతిలో పెట్టి అమ్మొచ్చే టైంకి వెళ్ళిపోయాడో ప్రకాష్ ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు వదినా. నువ్వేం టెన్షన్ పడకు శ్రీవల్లి. వాడెవడో కనిపెట్టి వాడితోనే ఇంట్లో నిజం చెప్పించే పూచి మాది. వాడి వెనక ఎవ్వరున్నా సరే వాణ్ణి మాత్రం చెప్పాను కదా, వాళ్ళు ఈ ఇంట్లో ఉండగా శ్రీవల్లిని టచ్ కూడా చేయలేమని. మన ప్లాన్లు చెడగొట్టడం తప్ప ఈ మొగుడు పెండ్లాలకి వేరే పనే లేదా? మన పనికి అడ్డు రావడమే వాళ్ళ పని. ఈసారి కొట్టబోయే దెబ్బతో శ్రీవల్లి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఏం చేసినా గట్టిగా చేద్దాం అమ్మీ. పెళ్లికి ముందే తొందరపట్టం ఎందుకు? ఇప్పుడే తిప్పలు పట్టం ఎందుకు? ఏందమ్మీ, నువ్వింకా శ్రీవల్లి నా కూతురే అనుకుంటా ఉండావా? అనుకునేదేముంది, అదే నిజం కదా. ఇద్దరు చెరక్కులను తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు నన్ను మా ఆయన్ని ఆడుకుంటున్నారు. ఏం బతుకులండి బాబు. చిచి, మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం మిమ్మల్ని చూస్తుంటేనే తేళ్లు చెర్లు పాకుతున్నట్టుంది. అసలు మిమ్మల్ని ఇన్ని రోజులు నేను అత్తయ్య అని పిలిచానంటే చిచి. నిషే, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉండవు. మాటలే ఉందండి. ఆ శ్రీవల్లి పెళ్లికి ముందే మీకు పుట్టిన సంతానం కాదా? నిన్ను అమ్మీ,
నేను చిత్తూరు బిడ్డని. నువ్వనుకునే తప్పు నా కంఠంలో ప్రాణం ఉండగా నేను చెయ్యను. ప్రతి దానికి నీతో చేతులు కలుపుతా ఉండాను కదా అని ఎక్కువ చెయ్యకు. నాకంటూ ఒక క్యారెక్టర్ ఉండదు. చిన్నాళ్ళు నువ్వు నానానికి ఒకవైపే చూసుండవు, ఇంకొక వైపు చూడలా. చూసావో చేస్తావు. ఇంకొక తూరి శ్రీవల్లి నా అక్రమ సంతానం అని నీ నోటి నుండి వచ్చుండోదే అనుకో, నా అబ్బడికి పెండ్లామని కూడా చూడను. నేనిట్టగా పీక పిసికి చంపేసి నా అబ్బడికి ఇంకో పెళ్లి చేస్తా. జాగ్రత్త. ఈవిడేదో పత్తి గింజైనట్టు నాకే వార్నింగ్ ఇస్తోంది. చేసేవన్నీ పెళ్లికి ముందే చేసేసింది. ఇప్పుడేమో చిత్తూరు బిడ్డనని పెద్ద కథలు పడుతోంది. ఇంకోసారి నా జోలికి రా, తెలంగాణ కోడలంటే ఏంటో చూపిస్తా. ఛీ! ఇంట్లో అందరికి పిచ్చుందో, ఇంట్లోకి వచ్చాక పిచ్చొస్తుందో అస్సలు అర్థం కావడం లేదు. తప్పు చేసి ఎందుకు చేశావంటే పీకలు పిసికేస్తున్నారు. నిషిక 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 నీతో మాట్లాడాలి. అత్తయ్యింది వదిన మొదలు పెడుతుంది. కర్మరావు బాబు. ఈవిడేంటి ఇంత సీరియస్ గా చూస్తుంది? ఆ శ్రీవల్లికి జరిగిన కుట్రలో మన హ్యాండ్ ఉందని తెలిసిపోయిందా ఏంటి? ఇప్పుడు ఈ మీటింగ్ పర్పస్ ఏంటదినా? భయం నిషి, భయంగా ఉంది. నువ్వెప్పుడు ఏం చేస్తావో, ఈ కుటుంబాన్ని ఏ పరిస్థితుల్లో పడేస్తావో అని చాలా భయంగా ఉంది. ఇప్పుడు నేనేం చేశాను వదినా? నిన్న నువ్వు హాస్పిటల్ నుంచి సడన్ గా కనిపించకుండా వెళ్ళిపోయి ఫ్రెండ్స్ సర్ప్రైజ్ చేశారండం నాకెందుకో కన్విన్సింగ్ గా లేదు. ఇంద్రాణి దగ్గర అప్పు తీసుకుని ఈ ఇంటి గేటు కూడా తొక్కే అర్హత లేంతానని ఈ గుమ్మ ముందుకు తీసుకొచ్చి కుటుంబాన్ని నిలదీసే అవకాశం ఇచ్చా. ఇప్పుడు మళ్ళీ ఏం చేసి ఈ ఇంటి మీదకి ఏ గొడవ తీసుకురాబోతున్నావో అని చాలా భయంగా ఉంది. ఒక్కసారి పొరపాటు చేశాను కదా అని ప్రతిసారి అదే అలవాటైపోతుందా వదినా? ఆ అప్పు ఇచ్చిన వాడి వెనక ఇంద్రాణి ఉందని తెలియక తీసుకున్నా. లేదంటే నేనెందుకు తీసుకుంటాను? ఇంట్లో ఇప్పటికే చాలా సమస్యలున్నాయి నిషి. నీ వల్ల వాటికి సమాధానం దొరక్కపోయినా పర్లేదు. నువ్వు ఇంకో సమస్యలా మారకు. కష్టపడి యువరాజ్ని దారిలోకి తీసుకొస్తున్నా. ఇప్పుడు నువ్వు దారి తప్పకు. అంటే ఏంటొదినా? ఇప్పుడు నేను యువరాజ్ చేసే పనులు చేస్తున్నాను అంటున్నారా? లేదంటే నా మీద నిందలేస్తున్నారా? నేను అలా అనలేదు నిషి, ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. అది ముందు జాగ్రత్తగా చెప్తున్నట్టు లేదక్క. కావాలనే మా తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నట్టు.